హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లోకి మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి ఆ తర్వాత నిఖిల్ని లేపారు. నిఖిల్, నీ ఆట మళ్ళీ మేము చూడగలుగుతున్నాం. నిజంగా గేమ్స్ అన్నీ కూడా చాలా బాగా ఆడావు. అలాగే కాదు, మరి మీ అమ్మగారి దగ్గర నుంచి వచ్చిన ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు అంటే, అవును సార్, అమ్మని చాలా బాగా మిస్ అయ్యాను. అందుకే నాకు ఒకనొక టైంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయానంటే, ఆ లెటర్లో ఏముంది చూసావు కదా. నీ గురించి మీ మమ్మీ ఎంత బాగా ఆలోచిస్తున్నారో. అంతేకాదు, నువ్వు కప్పు తీసుకురావాలని బయట వెయిట్ చేస్తున్నారు. మరి కప్పు తీసుకురావాలి అంటే దానికి తగ్గట్టు స్వయం కృషి ఉండాలి కదా అని అడిగేసరికి, అవును సార్, తప్పకుండా నేను కప్పు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడిప్పుడే మళ్ళీ గేమ్పై ఫోకస్ పెట్టాను అంటే, అవును అర్థమైంది. కానీ మణికంఠ ఒక మాట అన్నాడు, ఆ మొదటి దరిద్రం పోయింది, రెండవ దరిద్రం దరిదాపుల్లో ఉందని. ఎవరిని అనుకుంటున్నావంటే, ఏమోను సార్, వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంటే నాకు అనిపించింది యష్మినే అంటున్నాడేమో అంటే, మణికంఠ, సార్ మళ్ళీ యష్మి నన్ను వేసుకుంటా సార్, నేను యష్మిని అనలేదు సార్, ఏదో ఫన్ క్రియేట్ అవుతుందని అలా అన్నాను అంటే, సరే కూర్చో. ఓకే నిఖిల్, మొత్తంగా నిన్ను ఎలా అయితే చూడాలనుకుంటున్నామో అలాగే చూసాం ఈ వారం కూడా. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా అడుగు పెడుతున్నారు రేపు. మరి వాళ్ళతో మీ ఫైటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఎక్కడా కూడా తగ్గద్దు నిఖిల్, ఆల్ ద బెస్ట్ అంటూ నిఖిల్కి మంచిగా బూస్టప్ ఇచ్చి నిఖిల్ని ఆకాశానికి ఎత్తేశారు హోస్ట్ నాగార్జున. మరి మొత్తంగా హోస్ట్ నాగార్జున నిఖిల్పై ప్రశంసించిన మాటలపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.